ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక ఐరిస్ డేనా భారతదేశం నుండి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా శ్రీలంక సమీపంలో అమెరికా దాడి చేయడం, సబ్మెరైన్తో టార్పిడోల ద్వారా కొట్టి దాన్ని ధ్వంసం చేసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి అమెరికన్ మీడియా చేసిన ప్రచారం ఏంటి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత 70-80 ఏళ్లలో ఇదే హయ్యెస్ట్ అని. కానీ వీళ్ళు మర్చిపోతున్నటువంటిది ఏంటంటే, మరి మధ్యలో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో గాజీ యుద్ధ నౌకని భారతదేశం ముంచింది ఏంటి, గుర్తుంది కదా గాజీ సినిమా కూడా. మరి దాని సంగతి మర్చిపోతే ఎట్లా? అయితే ఇట్లా టార్పిడోలు వాడారో లేదు, మరి టార్పిడోలు వాడకుండా దాంట్లో సిమెంటాపకాయలు పెట్టి పేలుస్తారండి గాజీ. కాబట్టి భారతదేశం ఏనాడో కొట్టు చూపెట్టింది ఓ యుద్ధ నౌకని ధ్వంసం చేసి. కానీ అబ్బెబ్బే మేమే కింగులు అని చెప్పి ఒక మైండ్ గేమ్ నడుపుతున్నది అమెరికా. అది పక్కన పెడితే ఇప్పుడు పశ్చిమాసియా తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనా మీద అమెరికా దాడి చేసి ముంచేసిన నేపథ్యంలో ఇరాన్ దానికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్తుంది. గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్ మీద దాడి చేశామని చెప్పేసి అది ప్రచారం చేసుకుంటుంది. ఏది వాస్తవమని తేలాల్సి ఉంది.